సో సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ది బిర్యానీ అండ్ వాటర్ మిలన్ స్టోరీ. చాలామంది బిర్యానీ అండ్ వాటర్ మిలన్ కలిపి తింటే ఒక పాయిజన్ అయిపోతుంది. పెద్ద పాయిజన్ ఇది, ఫుడ్ పాయిజన్. కొంతమంది మహానుభావులైతే ఈ 2 కలిపి తినొద్దు. వాటర్ మిలన్‌లో చాలా డేంజరస్ కెమికల్స్ కలుపుతున్నారు అని చెప్పేసి ప్రాపగండా చేస్తున్నారు. అండ్ దీని గురించి పోలీసోళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నేనైతే చాలా సార్లు బిర్యానీ ప్లస్ వాటర్ మిలన్ కలిపి తిన్నాను. బిర్యానీ తినకముందు వాటర్ మిలన్, లేదా వాటర్ మిలన్ తర్వాత బిర్యానీ తినటం, ఇలా చాలా సార్లు చేశాను. ఇంకా ఈ స్టోరీలోకి వెళ్తే పోలీసోళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో ఏం ఫైండ్ ఔట్ అయిందంటే, యాక్చువల్‌గా ప్రోటోకాల్ ప్రకారం ఫుడ్ పాయిజన్‌తో గనక చనిపోతే వాళ్ళకి ఎఫ్‌టీఏ టెస్ట్ చేస్తారు. సో వీళ్ళందరికీ, ఈ నలుగురికి ఎవరైతే చనిపోయారో 2 కిడ్స్‌కి అండ్ 2 అడల్ట్స్‌కి పోలీసోళ్ళు ఎఫ్‌టీఏ టెస్ట్ కండక్ట్ చేశారు. ఈ ఎఫ్‌టీఏ టెస్ట్‌లో ఏం ఫైండ్ ఔట్ అయింది? ఈ బిర్యానీ అండ్ పుచ్చకాయలో ఎలాంటి పాయిజనస్ కెమికల్ లేదు, ఎలాంటి ఫుడ్ ఇన్ఫెక్షన్ జరగలేదు, వీళ్ళు చనిపోవడానికి వేరే రీజన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ టెస్ట్ రిజల్ట్స్ లో వచ్చాయి. ఈ 4 మెంబర్స్ లో ఎవరికి వచ్చిందో తెలియదు కానీ, కొంతమందికో నలుగురికో తెలియదు కానీ, పోస్ట్ మార్టం చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ అండ్ ఇంటెస్టైన్ ఆకుపచ్చ కలర్ లోకి చేంజ్ అయిపోయిందంట. ఎవరికి చేంజ్ అయింది అనే డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. అండ్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఇందులో ఒక మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ అనే ఆయనకి, ఆయన బాడీలో పవర్ఫుల్ మార్ఫిన్ అనే పెయిన్ కిల్లర్ కనపడిందంట. ఈ పెయిన్ కిల్లర్ మన ఇండియాలో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు, కానీ ఈ పెయిన్ కిల్లర్ ఈయన బాడీలో ఉంది. అది ఎవరైనా ప్రిస్క్రైబ్ చేశారా, లేదా ఏదైనా మెడికేషన్ లో ఉన్నారా, ఎవరైనా బలవంతంగా వేపిస్తున్నారా అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కెమికల్ ఆయన బాడీలో ఉంటే మిగతా ముగ్గురు ఎందుకు చనిపోయారు అనే విషయం మీద కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదేమన్నా హత్య, లేకపోతే బలాన్మరణమా, కావాలని చనిపోయారా అనే దాని మీద రిపోర్ట్స్ రావాలంది. కెమికల్ పాయిజన్ అయితే కానే కాదు. పుచ్చకాయకి బిర్యానీకి పడకపోవడానికి అలాంటి కెమికల్ రియాక్షన్ అవుతుంది అనడానికి ప్రూఫ్ ఏం కాదు. ఇది ఒక వ్యాలిడ్ రీజన్ కూడా కాదు. సో పుచ్చకాయ అండ్ బిర్యానీ తినడం వల్ల ఎలాంటి హాము ఉండదు బాడీకి. ఇట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.